వందనాలు. ఈ దినాన్న మీ దగ్గరికి ఎందుకు వచ్చామంటే ఒక శుభవార్తను మీకు తెలియజేయడానికి మేము వచ్చామండి. యేసుక్రీస్తు ప్రభువారు మాట అంటున్నాడు, ప్రయాసపడి భారము మోసుకున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తానంటున్నాడు. ఎవరు ప్రయాసపడుతున్నారు? ప్రపంచంలో ఉన్న మనమే ప్రయాసపడుతున్నాము. మనం ప్రయాసపడిన తర్వాత ఇంటికి వచ్చి పడుకుంటాం. కానీ ఆ విశ్రాంతి కాదు, నిత్యమైన తరతరములకు ఉండే విశ్రాంతిని ఆయన ఇస్తానంటున్నాడు. ఆ విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది? పరలోక రాజ్యంలో. ఆ పరలోక రాజ్యంకి ఎలా వెళ్ళాలి మనం చూస్తాం. ఎంతో మంది ఆ సుందరమైన రాజ్యంకి వెళ్ళాలంటే రక్తదానం, భూదానం, ఇంకా ఎన్నో దానాలు చేస్తూ ఉంటారు. కానీ ఇవేమీ దానికి సాటి రాలేవండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు లోక రక్షకుడు. మనం ఏం చేయాలంటే మన ముప్పుదాకా చేసిన పాపాల్ని ఆయన సన్నిధిలో మోకరించి, యేసయ్యా నేను చేసిన పాపములను క్షమించమని ప్రార్థిస్తే చాలండి. ఎంత ఘోర పాపమైనా కానీ ఆయన క్షమించగలిగే దేవుడు. ఆ పరలోక రాజ్యం సుందరమైన రాజ్యం అండి. ఇక్కడ మనకి చూస్తున్నాం మట్టి రోడ్డులు, త్రాళ్ళ రోడ్డులు అరిగే ఆ సుందరమైన రాజ్యంలో బంగారపు వీధులు. కొంతమంది అంటుంటారు, మీరు ఆ రాజ్యం చూసి వచ్చారంటే లేదు, బైబిల్లోనే అవన్నీ రాస్తున్నాయని మేము చెప్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు నమ్ముదాం, సొంత రక్షకుడిగా అంగీకరించుకుందాం. మీ కొరకు చిన్న ప్రార్థన. మహోన్నతుడా, జీవాడి పట్టిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వందనాలు. యేసయ్య, సూరపురంలో ఉన్న ప్రజలందరినీ దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను దేవా. వారు చేస్తున్న పాడి పంటల్లో మీ తోడుగుండి నడిపించండి. యేసయ్య, వారందరినైనా నిన్ను తెలుసుకొని నువ్వే నిజమైన దేవుడు అని ఇతరులకు కూడా బోధించే గొప్ప సేవకులుగా మార్చమని ప్రార్థిస్తాం. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.